హాయ్ గాయస్, దిస్ ఇస్ గోపిచంద్. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నారు కదా, సో తన ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పాడు అనమాట. సో ఎవరెవరైతే యూఎస్లో ఉన్నారో వాళ్ళకి యూఎస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నచ్చకపోతే మీరు 100% వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఒక ఓపెన్ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. సో నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన ఇండియాలో కూడా చాలా మంది ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళ నీడ్స్కి వాళ్ళ రైట్స్కి వాళ్ళు ఫైట్ చేయాలి. ఎవరైతే ఇండియాలో ఉంటున్నారో ప్రతి ఒక్కరు ఫైట్ చేయాలి. 100% ఐ యాక్సెప్ట్ విత్ దట్. కాకపోతే ఏంటంటే ఈ మతం అనే ఒక ముసుగేసుకొని ఎవరైతే పిచ్చి పిచ్చి చెకలు చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన కంట్రీకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి ఏ కంట్రీ అయితే ఇష్టమో, వాళ్ళు ఏ కంట్రీలో హ్యాపీగా ఉంటామని అనుకుంటారో వాళ్ళు వెళ్ళిపోండి, 100% వెళ్ళిపోవచ్చు వాళ్ళు. సో మన నరేంద్ర మోడీ గారు కూడా ఇలాంటి రూల్ తీసుకురావాలి. ఇంకా ఇండియన్కి ఎవరైతే యాంటీగా ఉన్నారో వాళ్ళు 100% వెళ్ళిపోవచ్చు ఇండియా నుంచి. ఇండియాలో ఉంటూ ఇండియా ఒక నీడ్స్ అన్ని పొందుతూ ఇండియాని బ్లేమ్ చేయడము, ఇండియాని తిట్టడము. ఇక్కడ ఏంటంటే మీరు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు, స్వేచ్ఛగా ఉంటున్నారు, ఎలాంటి కష్టం తెలియదు, ఎలాంటి ఇబ్బందులు తెలియదు. ఏమైనా ఉంటే మీ ఫ్యామిలీ కోసం మీకోసం కష్టపడుతున్నారు అంతే, అంతకుమించి మీకు ఇంకేం జరుగుతుందో తెలియదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇరాన్లో ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు స్వేచ్ఛగా జీవించడానికి కూడా వాళ్ళకి ఏంటంటే పర్మిషన్ కావాలి. ఇక్కడ ఇండియాలో లేదు కదా, అందుకోసం ఇండియా అంటే అందరికి హేట్. ఇక్కడ నేను నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు కూడా ఇలాంటి పాలసీ, ఇలాంటి టర్మ్ ఒకటి తీసుకురావాలి. ఎవరైనా ఇండియాకి యాంటీగా మాట్లాడితే 100% మీరు ఇష్టం వచ్చిన చోట వెళ్ళిపోండి అని చెప్పేసేయండి. వాళ్ళు ఎలాగ వెళ్ళరు. ఇండియాలో ఉండి ఇండియాని తిట్టేటోళ్ళకి చెప్తున్నాను, సిగ్గుండాలి కొంచెమైనా. సో గాయస్, నేను ఇక్కడ చెప్పేది ఒకటే, ఇది మన ఇండియా. సో మనం ప్రొటెక్ట్ చేసుకో. మనమే యాంటీగా ఉంటే రేపు అనే రోజున ఇండియా కూడా ఏంటంటే వార్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మతం అనేది పక్కన పెట్టేయండి, ఇండియా ఫస్ట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు, అంత హ్యాపీగా ఉంటాం, అందరు బాగుంటాము. So, first we have to give respect to our country. That's it. I hope you understand. Signing off, Gopichand. Bye.